జరుగుతోంది. గంగమ్మ ఆలయం భక్తులతో పోటెత్తుతోంది. వివిధ వేషాలు వేసి భక్తులు అమ్మవారిని దర్శించుకుంటున్నారు. పొంగళ్లు పెట్టేందుకు ఆలయ ఆవరణలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. గంగమ్మ విశ్వరూపంతో గంగమ్మ జాతర ముగియబోతోంది. తిరుపతిలో గంగమ్మ జాతర ఘనంగా జరుగుతోంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గంగమ్మ ఆలయం భక్తులతో పోటెత్తుతోంది. వివిధ వేషాలు వేసి భక్తులు అమ్మవారిని దర్శించుకుంటున్నారు. పొంగళ్లు పెట్టేందుకు ఆలయ ఆవరణలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. గంగమ్మ విశ్వరూపంతో గంగమ్మ జాతర ముగియబోతోంది. తిరుపతిలో గంగమ్మ జాతర ఘనంగా జరుగుతోంది. గంగమ్మ ఆలయం భక్తులతో పోటెత్తుతోంది. వివిధ వేషాలు వేసి భక్తులు అమ్మవారిని దర్శించుకుంటున్నారు. పొంగళ్లు పెట్టేందుకు ఆలయ ఆవరణలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. గంగమ్మ విశ్వరూపంతో గంగమ్మ జాతర ముగియబోతోంది. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్. రైట్ మాదిరి మొత్తం మీద తిరుపతిలో గంగమ్మ జాతర అత్యంత వైభవంగా జరుగుతోంది. ముఖ్యంగా అమ్మవారి జాతర అంటే ముఖ్యంగా మొదటి ఈ నెల 14వ తేదీ చాటింపు వేస్తారు. ఆ చాటింపు తర్వాత ఈ నెల 21 వరకు ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధంగా వేషాలు అమ్మవారికి సమర్పించి ఏదైతే అమ్మవారికి అయితే పూర్తి స్థాయిలో పాల్గొనే పరిస్థితి ఉంటుంది. మరోవైపు శ్రీ వెంకటేశ్వర స్వామి చెల్లెలుగా ప్రతినిధించే అమ్మవారే గంగమ్మ అంటారు. ముఖ్యంగా తిరుపతి గంగమ్మ జాతరకి సంబంధించి ఈ అమ్మవారికి ఇప్పటికే 4వ రోజు అంటే సుమారు గంగమ్మ జాతర మొదలైన 4వ రోజు తిరుమల నుంచి ప్రత్యేకంగా అమ్మవారికి సారే అందజేస్తారు టీటీడీ అధికారులు. మరోవైపు తెలంగాణలో జరిగేటువంటి బతుకమ్మ, ఇటు బోనాలు, ఇటు సమ్మక్క సారక్క జాతరలాగే తిరుపతిలో గంగమ్మ జాతర అంత ప్రసిద్ధిగా ఉంటుందని చెప్పొచ్చు. ముఖ్యంగా తిరుపతి పరిసరాల ప్రజలు ఒకప్పుడు లాగా ఎలా నిర్వహించుకునేవారు, వాళ్ళ ఆనవాయితీలు ఎలా జరిగేవి అనే దానికి ఒక ప్రతీకగా నిలిచేదే ఈ గంగమ్మ జాతరగా పిలుస్తుంటారు. ముఖ్యంగా ఈ రోజు అంటే పరస్పరం అనే తో పూర్తిగా 21వ తేదీ గంగమ్మ జాతర ముగుస్తుంది. రేపు అమ్మవారికి చెంప నరకడంతో పూర్తిగా తిరుపతి గంగమ్మ జాతర అయితే ముగుస్తున్నట్లు ఇప్పటికే అధికారులు తెలిసిన పరిస్థితి. మరోవైపు ఇక్కడ భారీ స్థాయిలో అంటే రోజు రోజుకి ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధంగా వేషంలో అమ్మవారిని అయితే అమ్మవారికి బోనాలు సమర్పిస్తుంటారు. మరోవైపు ఈ రోజు అమ్మవారికి ప్రతి ఒక్కరూ వారికి సంబంధించినటువంటి కోరికల కోసం అక్కడ వారి బలిచ్చేది కూడా ఈ రోజు జరుగుతుంటుంది. అమ్మవారి ఆలయానికి అయితే భారీ స్థాయిలో పోటెత్తిన పరిస్థితి అయితే ఉంది. మరోవైపు అమ్మవారి దర్శనానికి సంబంధించి ఆ ప్రాంతంలో భక్తులు వచ్చే ప్రాంతాలకి పార్కింగ్ ప్రత్యేక ఏర్పాటు చేశారు. ముఖ్యంగా అక్కడ ఉదయం నుంచి అమ్మవారి దర్శనానికి బారులు తీరిన పరిస్థితి అయితే ఇక్కడ ఉంది. మాదిరి.
రైట్, థ్యాంక్ యూ సునీల్.